త్రిష వల్ల తన జీవితం సర్వనాశనమైపోయింది అంటున్నాడు ఓ నిర్మాత. ఎవరా నిర్మాత, ఏంటా కథ? హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలిగారు ఆమె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా కొంచెం తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్ళీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియిర్ సెల్వం 2 పార్టుల్లో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీళ్ల పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు కూడా షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు కూడా అంటూ ప్రచారం జరిగింది. విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. తాజాగా త్రిష విజయ్ కోసం అతని సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా నటించారు. విజయ్ కోసం కెరీర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ లో నటించింది త్రిష. తొలుతూ ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్ గా కూడా ఈ సాంగ్ వరస్ట్ గా ఉందని సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. అసలు త్రిష ఎందుకు ఈ ఐటమ్ సాంగ్ లో నటించారని ఆమె అభిమానులు పైరవుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి విజయ్ అంటే త్రిషకు ఎందుకంత పిచ్చి అని కామెంట్ చేస్తున్నారు. తమిళంలో విజయ్, త్రిష హిట్ పేర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు జంటగా నటించిన 5 సినిమాలు మంచి విజయం కూడా సాధించాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంబర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది త్రిష. ఇదిలా ఉంటే తాజాగా త్రిషపై ఓ నిర్మాత సంచలన ఆరోపణలు చేశాడు. తమిళ నిర్మాత గిరిధర్ త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నీతో లేడీ ఓరియంటెడ్ చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెబితే దానికి త్రిష ఓకే చెప్పిందని, చాలా కథలు పంపించాం కానీ ఆమె నచ్చడం లేదని, డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఒక హర్రర్ కథతో వచ్చాడు. ఆ కథ త్రిషకు నచ్చింది. దాంతో త్రిషకి ఒక రెమ్యునరేషన్ అనుకుని షూటింగ్ కి వెళ్ళాం. అయితే కొన్ని రోజులు షూటింగ్ అయిన తర్వాత చెప్పుడు మాటలు విని తన రెమ్యునరేషన్ పెంచాలని ఒత్తిడి చేసిందని నిర్మాత గిరిధర్ చెప్పుకొచ్చారు. ₹1 కోటి డిమాండ్ చేసిందని, అంత ఇవ్వలేనని, కావాలంటే నీకు తమిళ శాటిలైట్ హక్కులు ఇస్తానని చెప్పినా ఎంత బతిమాలినా త్రిష వినలేదని ఆయన వాపోయాడు. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. దీంతో ఆ దెబ్బకి నా జీవితమే తలకిందులైంది. త్రిషతో సినిమా చేయాలని ఆలోచన వచ్చినప్పుడే నా జీవితం మారిపోయింది. దీనికి కారణం దర్శకుడు త్రిష అంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదండి ఈ స్టోరీ. ఇటువంటి హాట్ గాసిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి.